ఈ రోజు మనకి మార్కెట్ నెగిటివ్ క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 50 పాయింట్లు, సెన్సెక్స్ వచ్చేసి 120 పాయింట్లు నెగిటివ్ క్లోజ్ అయింది. యాక్చువల్గా మనకి ఈ రోజు ఆర్బీఐ పాలసీ మీటింగ్ ఉండింది. ఆర్బీఐ పాలసీ మీటింగ్ లో కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ వచ్చేసి రెపో రేట్ మార్చలేదు, అలాగే రూపాయి బలహీనపడకుండా కోసం కొన్ని చర్యలు తీసుకున్నారు. మనకి నెగిటివ్స్ వచ్చేసి జీడీపీ రేటు తగ్గించడం, తర్వాత ఇన్ఫ్లేషన్ మీద లాంటి చర్యలు తీసుకున్నారు. ఇలా ఈరోజు ఆర్బీఐ పాలసీ మీటింగ్ లో నెగిటివ్స్ పాజిటివ్స్ రెండు ఉండే కొద్దీ మార్కెట్ రేంజ్ బాండ్ ఉండిపోయి చివరికి నెగిటివ్ క్లోజ్ అయింది. సో ఇది ఈ రోజు ఆర్బీఐ పాలసీ మీటింగ్ కారణంగా వచ్చే రియల్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి యుఎస్ ఇరాన్ టెన్షన్స్ అవి ప్రజెంట్ అయితే ఇంకా ఎలాంటి ఒక క్లారిటీ లేదు. ఆ పీస్ టాక్ ఏం జరిగాయో అర్థం కావట్లేదు, ప్రజెంట్ అలాగే యుద్ధం ఎప్పుడు అవుతుందో అర్థం కావట్లేదు. సో అవి యథాతథంగా ఉన్నాయి. అవి అలాగే ఉంటే మనకి క్రూడ్ ఆయిల్ చాలా హెవీగా ఇంపాక్ట్ పడుతుంది, ఎందుకంటే మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి. సో కాబట్టి ప్రజెంట్ మార్కెట్ ఇంకా క్లియర్ డైరెక్షన్ ఏం లేదనమాట. అంటే మార్కెట్ పైకి వెళ్ళడానికి క్లియర్ డైరెక్షన్ లేదు, అలాగే పూర్తిగా పడిపోవడానికి ఒక క్లియర్ డైరెక్షన్ లేదు. అందుకే మార్కెట్ ఒక రేంజ్ బాండ్ ఉండిపోయింది. ఈ రోజు మాత్రమే కదా, ఓవరాల్ గా మార్కెట్ 24,000 కి 23,000 మధ్యలో అలా ఉండిపోయింది అనమాట. ఈ 1000 పాయింట్ గ్యాప్ లో ఉండిపోయింది. కారణం వచ్చేసరికి ఇవే ఒక క్లియర్ ఇంటెన్షన్ అనమాట. అంటే పూర్తిగా ఒక పూర్తి పాజిటివిటీ కానీ మరి ఇంకా దారుణమైన నెగిటివిటీ కానీ ఇంకా ప్రజెంట్ అయితే మార్కెట్కి లేదు. అందుకే ప్రజెంట్ మార్కెట్ ఇలా ఒక రేంజ్ బాండ్ ఉండిపోయింది. సో ఇవి మార్కెట్ కారణాలు. మనకి ఇంకా రేపు మన్నాడు అంటే శనివారం ఆదివారం మార్కెట్ హాలిడేస్. ఈ 2 డేస్ లో ఏమేమి జరగచ్చు, సో మండే మళ్ళీ మనకి మార్కెట్ ఎలా ఉంటుందో మార్నింగ్ వీడియోతో కలుద్దాం. సో ఇవి ఈరోజు మార్కెట్ విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంటెంట్ నచ్చితే ఫాలో అవ్వండి.